మోకాళ్ళుని ఏడవాలండి. యేసయ్యా నన్ను వాడుకోవా, యేసయ్యా నన్ను వాడుకోవా, నా లైఫ్ అయిపోతుంది దేవా, నా సమయం అయిపోతుంది దేవా, యేసయ్యా నీ శక్తితో నన్ను నింపవా. నేనేదో పాస్టర్ అయ్యని పాస్టర్ అమ్మని కావాలని ఆశ నాకు. నా ఊపిరి నువ్వు తీసేలోపు, నన్ను పిలిచేలోపు 4 జీవితాలు వెలిగించాలన్న ఆశ నాకుంది. నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నాకు శక్తిని ఇవ్వవా, నాకు అవకాశాలు ఇవ్వవా, నాకు ఆ భారం ఇవ్వవా, నన్ను వాడుకోవా. దేవుని ముందు మోకాళ్ళు నిన్ను అడగాల్సినవి ఇవే. నా కోసం నిన్ను వాడుకోవటం కాదు యేసయ్యా. నా కోసం నిన్ను వాడుకుంటే నాకు బహుమానం ఉంటుందా, రేపు నీ మెప్పు ఉంటుందా? లేదు, నీ కోసం నేను వాడబడినప్పుడు కదా నీ మెప్పు నాకు దొరికేది. నీ కోసం నేను ఎంతో కొంత ఖర్చు అయిపోయినప్పుడు కదా, నీ కోసం ఏదో ఒకటి త్యాగం చేసినప్పుడు కదా, నీ కోసం ఎంతో కొంత ప్రయాస పడినప్పుడు కదా రేపు నీ మెప్పు దొరికేది. యేసయ్యా నాకు అవకాశం ఇవ్వవా, నాకు భారం ఇవ్వవా. ప్రార్థన చేయాలి, దాన్ని అడగాల్సింది దేవుని ముందు. నా అప్పులు తీర్చవా, నా రోగం స్వస్థపరచవా, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేటాడు మొత్తం చేస్తాడు ఆయన. నా ఆర్థిక సమస్యలు తప్పకుండా తీరుస్తాడు. ఆయన సర్వశక్తి గల దేవుడు. ఒక్క చూపు చూసాడంటే నిన్ను ఏడిపించేది ఏది ఉండదు. కానీ నువ్వు ఆయన వైపు చూడాలి, ఆయన చిత్తాన్ని వెతకాలి. నేను బలహీనరాల్ని అనుకోవద్దు, నేను ఆడపిల్లని, నేను చదువులేని వాడిని, చదువులేదని అనుకోవద్దు. ఆసక్తి నీ గుండెల్లో ఉంటే నా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఆయనే నేర్పుకుంటాడు. చదువు రాదు అంటే చదువు నేర్పుకుంటాడు ఆయనే. ఆసక్తి ఉంటే నువ్వే నేర్చుకుంటావు. మరి అసలు ఇక్కడ ఏ భాష తెలియదు ఆయనకి, ఇంగ్లీష్ తప్ప. విలియం కేరీకి మరి ఎన్ని భాషలు నేర్చుకున్నాడో చూడు. మరి ఆసక్తి ఉంది, పరిశుద్ధ గ్రంథం చదవాలి, ధ్యానించాలి, ప్రకటించాలి. నిజంగా నీ గుండెల్లో ఆసక్తి ఉంటే ఆ అక్షర జ్ఞానం నీకు ఆయనే ఇస్తాడు. కొద్ది రోజులు కష్టపడి నీకే ఆసక్తి పుట్టిస్తాడు. నేర్చుకుంటావు, దేవుని గురించి ప్రచురపరుస్తావు. ఆడపిల్లనని భయపడద్దు, చదువు లేదని కృంగిపోవద్దు, బలహీనురాలని నిరాశపడద్దు. నీ హృదయంలో ఉన్న ఆసక్తిని బట్టి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. నిర్ణయం నీదే. ముగిస్తున్నాను నేను. ప్రిస్కిల్లని, అకులని ఒకసారి చూడండి. భార్యాభర్త ఇద్దరు మాట్లాడారంట. ఆమెకి ఎంత ఆసక్తి చూడు ప్రిస్కిల్లకి. తపన ఎదుటి వాళ్ళని బలపరచాలి, వాళ్ళని దేవుని రాజ్య విస్తరణ కొరకు వాడాలి అన్న తపన. ప్రతి ఆడబిడ్డ, ప్రతి మగబిడ్డ ఈ భారం ఎరిగిన వారై, గుండెల్లో అలాంటి తీవ్రత గలవారై, దేవుని పనిలో ప్రతి ఒక్కరూ తమ తమ బాధ్యతను సరిగా నెరవేరిస్తే అనతి కాలంలోనే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతుంది. భూమి మీద ఏ యజమానుడైనా పని చేయించుకొని జీతం ఇవ్వకుండా ఉంటాడా? మరి యేసయ్య పని చేసిన నీకు జీతం ఇవ్వడా? ఇస్తాడు. కాకపోతే మనకు విశ్వాసాలు ఉండవు, కాకపోతే మనకు నమ్మకాలు ఉండవు. ఏందోలే అనుకుంటే వెళ్తాం కూటమి అయిపోయినాక. అదే కదా, అదే దరిద్రం. నంబర్ 1 దరిద్రం అదే. ఏందోలే అనుకుంటూ పోవటమే దరిద్రం. ఏందో కాదు, గుండె బాదుకొని ఏడవాలి. ఎస్, రండి. పైకి లేచి నిలబడతారా లేకపోతే మోకాళ్ళ మీదకి వస్తారా? మీ ఓపిక, మీ ఇష్టం. నీ స్వజనులు ఎంతోమంది నశించిపోతున్నారు. నీ స్వజనులు, నీ జాతి ప్రజలు నాశనం వైపు పరిగెత్తుతున్నారు. వాళ్ళకి ఎవరు చెబుతారు సువార్త? వాళ్ళ కోసం ఎవరు ప్రార్థిస్తారు? దేవుడు నీకు కూడా స్వస్థత ప్రార్థన చేసే శక్తిని ఇచ్చాడు. సామాన్యుడైన శిష్యుడు అననయ్య చేతుల నుంచి ప్రార్థన చేస్తే పౌలుకి రోగం తగ్గింది, కళ్ళు బాగుపడ్డాయి. అకుల ప్రిస్కిలలు బోధిస్తే విద్వాంసుడు, లేఖనాల యందు ప్రవీణుడైన వాడు నేర్చుకున్నాడు. మరి నీ ప్రార్థనకు విలువివ్వడా? నువ్వు చేతులుంచినప్పుడు స్వస్థపరచడా? స్వస్థత ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు ఆలకించడా? నువ్వు దేవుడిని నమ్మావుగా, క్రీస్తు రక్తంలో కడగబడ్డావుగా. నీ బిడ్డకు బలహీనత ఉన్నప్పుడు ఇట్రా నాన్న, ఆ కొబ్బరి నూనె తీసుకొని రా, నూనె తీసుకొని రాయా అని ఆ బిడ్డని దగ్గరికి పిలుచుకొని ఆ నూనె తీసి ఆ బిడ్డకి రాసి ప్రార్థన చేయలేవా?
నీ భర్తకు బాగలేదు, బాధపడకండి, నేను ప్రార్థన చేస్తానని ఆ నూనె తీసుకుని అతనికి రాసి ప్రార్థన చేయలేవా? నీ ఇరుగు పొరుగున బిడ్డకు బాగలేదు, అమ్మ బాధపడకరా తల్లి, నేను ప్రార్థన చేస్తాను అని సోదరి అంత నూనె రాసి ప్రార్థన చేయలేవా? వారికి ధైర్యాన్ని ఇవ్వలేవా? దేవుడు కార్యం చేస్తాడన్న విశ్వాసం నీకు లేదా? దేవుని శక్తి సేవకుల ద్వారానే వెల్లడవుతుందా? నువ్వు దేవుడిని నమ్మిన వ్యక్తివి కాదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడి శక్తి దిగిరాదా? మరి అట్లయితే అననీయ ప్రార్థన వినకూడదు కదా, అననీయ చేతుల నుంచి స్వస్థత రాకూడదు కదా. కానీ ఎలా వచ్చింది? కానీ ఎన్ని కుటుంబాలు ఇలా జరుగుతుందండి? ఎంతమంది తల్లులు ఇలా బిడ్డల కోసం ప్రార్థన చేసే తల్లులు ఉన్నారు? ఎంతమంది స్త్రీలు భర్తల కోసం నేను ప్రార్థన చేస్తానండి నీ బాగలేని భర్త మంచం దగ్గర మోకాళ్ళుని కన్నీరు గార్చే వాళ్ళు ఉన్నారు. ఎంతమంది పురుషులు తమ భార్యల కోసం ప్రార్థన చేసేవారు ఉన్నారు. అమ్మాయి బాధపడవాకు, నేను ప్రార్థన చేస్తాను, నూనె తీసుకుంటా, నూనె రాసి ప్రార్థన చేస్తాను, ఆ ఏసేకు ముందు నేను కన్నీరు గారుస్తాను, నువ్వు బాగుపడతావు అమ్మాయి, నీకున్న జబ్బు తగ్గుతుంది, భయపడొద్దని భరోసా ఇచ్చే భర్తలు ఎంతమంది ఉన్నారు? అమ్మా నేను ప్రార్థన చేస్తానమ్మా, నా యేసయ్య నా ప్రార్థన వింటాడని తల్లి కోసం ప్రార్థన చేసే కూతుళ్ళు ఎంతమంది ఉన్నారు, కొడుకులు ఎంతమంది ఉన్నారు? నానా నేను ప్రార్థన చేస్తాను నాన్న, దేవుడు నీకు జవాబిస్తాడు నాన్న, నా ప్రార్థన వింటాడు నాన్న, నీకు స్వస్థత కలిగితే అని తండ్రికి భరోసా ఇచ్చే పిల్లలు ఎంతమంది ఉన్నారు? అసలు ఆ భక్తి ఏది? అసలు ఆ విశ్వాసం ఏది? ఆ విధమైన ప్రయత్నం ఏది అసలు ఈరోజు కుటుంబాల్లో? ఏదన్నా సమస్య వస్తే అయ్యగారు, ఏదైనా సమస్య వస్తే అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు, బతుకంతా అయ్యగారు అమ్మగారు, అయ్యగారు అమ్మగారు. ఎంతకాలం? ఎప్పుడు నువ్వు ప్రయోజకుడు అయ్యేది, ప్రయోజకురాలు అయ్యేది? ప్రార్థన చేయి, ఈరోజు సిగ్గుపడి ప్రార్థన చేయి. నాతో స్పష్టంగా మాట్లాడుతున్నావు తండ్రి, నాకు అర్థమవుతుంది, నీకు వందనాలు. ఎలుగెత్తి ప్రార్థన చేయండి, కళ్ళు మూసి ఎలుగెత్తి ప్రార్థన చేయండి, ఆలోచన చేయండి. నేను చాలా మందిని కనిపెడుతూ ఉంటాను, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తగులుతారని. 100లో ఏ 4-5 ఉంటారు ఇట్లాంటి వాళ్ళు, ఈ టైప్ ఆఫ్ మైండ్ వాళ్ళు. ఎక్కువ శాతం మంది జబ్బు రోగం రాగానే ముందు పరిగెత్తు 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 ఆసుపత్రికో, చర్చికో, లేకపోతే అయ్యగారి దగ్గరకో, అమ్మగారి దగ్గరకో, లేకపోతే స్వస్థత ప్రార్థన చేసి మరొకరి దగ్గరకో చేయించుకో, తప్పు లేదు. కానీ ముందు అన్ని మార్గాల వైపు కాదు, ముందు నువ్వు మోకాళ్ళుని దేవుని వైపు చూడటం అనే సంగతి లేదే, నువ్వు నూనె రాసి ప్రార్థన చేయటం అన్న ప్రశ్న లేదే. అది కదా బాధాకరమైన విషయం. దయచేసి మనం మార్పు చెందుదాం. నీకు ఇచ్చిన శక్తి ఏంటో కూడా గుర్తుపట్టు, నువ్వు నీకు ఇచ్చిన అధికారం ఏంటో కూడా గుర్తుపట్టు, నీకు ఇచ్చిన అభిషేకం ఏంటో కూడా గుర్తుపట్టు, నీకు ఇచ్చిన ప్రభావం ఏంటో కూడా గుర్తుపట్టు. నువ్వు ప్రార్థన చేసి గద్దిస్తే, యేసు నామములో నువ్వు గద్దిస్తే దయ్యాలు వెళ్ళిపోతాయని చెప్పాడే. నువ్వు భయపడతావు దయ్యాలకి, పిరిగి పొందా విశ్వాసివా నువ్వు? నువ్వు గద్దిస్తే మాంత్రిక శక్తులు నాశనం అవుతాయని, దేవుని మాకు దయ్యాలు పారిపోతాయంటే అర్థం ఏంటి? మాంత్రికులు ప్రయోగించే మాంత్రిక శక్తులన్నీ నాశనం అవుతాయి. నువ్వు ఆజ్ఞాపిస్తే యేసు నామములో నీకు ఇచ్చిన అధికారం గుర్తుపెట్టావా? నీకు ఇచ్చిన శక్తి గుర్తుపెట్టావా? నీకు ఇచ్చిన బాధ్యత గుర్తుపెట్టావా? పిరిగి పొందా, నువ్వు దయ్యానికి భయపడతావా? నువ్వు గద్దిస్తే పారిపోయిద్ది అన్నాడు, నువ్వు చేతుల నుంచి రోగులు బాగుపడతారన్నాడు. ఇతరులు ప్రార్థించినప్పుడు నీకు స్వస్థత కలిగినప్పుడు నువ్వు ప్రార్థిస్తే ఎదుటి వాళ్ళకి ఎందుకు స్వస్థత కలగదు? ఎందుకు సందేహించావు? ఎందుకు అనుమానించావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు కృంగిపోతున్నావు? ఎందుకు ముఖం వికారం చేసుకుంటున్నావు? ఎందుకు కళావిహీనంగా తిరుగుతున్నావు? కళకళలాడాలి నీ ముఖం, సంతోషంగా ఉండాలి నీ ముఖం. దేవుని బట్టి ధైర్యంగా జీవించాలి, నువ్వు రోషంగా జీవించాలి, ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేద్దాం. దేవా నీకు స్తోత్రం. కళ్ళు మూయండి, కళ్ళు మూయి, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయి, ప్రార్థన చేయ. యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మీ బిడ్డలందరూ కూడా ఈరోజు విన్న మాటలన్నీ వారి హృదయాల్లో శిలాక్షరాలుగా ముద్రించు. ఏ ఒక్కరు కూడా వీటిని తేలిగ్గా తీసుకోకూడదు. లోపాలుంటే సరిచేయి, పాపములుంటే నీ రక్తముతో కడుగు, మమ్మల్ని అందరినీ కడుగు, పరిశుద్ధపరచు. భక్తి కలిగిన వారినిగా తీర్చిదిద్దు. భక్తి కలిగిన తల్లులుగా, భక్తి కలిగిన పిల్లలుగా, భక్తి కలిగిన భర్తలుగా, భక్తి కలిగిన భార్యలుగా, విశ్వాస వీరులుగా, సువార్థికులుగా, సువార్థికురాండ్రుగా, గొప్ప గొప్ప వ్యక్తుల్ని సిద్ధపరిచే యోధురాండ్రైన పని కత్తెలుగా నీ బిడ్డల్ని తీర్చిదిద్దుమని వారి పక్షంగా ప్రార్థన చేస్తున్నాను దేవా.
మేమందరం అడుగుతున్నాం, ఈవేళ మోకాళ్ళుని మేమందరం అడుగుతున్నాం, దేవా దేవా నిజంగా ఇవి నేను మిస్ అయ్యాను దేవా, ఇవి నేను కోల్పోయాను, ఇవి చేయలేదు. సమస్య రాగానే ముందు నూనె తీసుకుని నేను ప్రార్థన చేస్తానన్న మాటే నా నోట లేదయ్యా. అవి నూనె తీసుకుని నేను ప్రార్థన చేస్తానన్న మాటే లేదు మాకు. మాకు ఇవ్వబడిన అధికారాన్ని గుర్తుపట్టలేని అధములమై ఉన్నాం దేవా, మమ్మల్ని క్షమించు. మాకు ఇవ్వబడిన పిలుపును లక్ష్యపెట్టని మూర్ఖులమై ఉన్నాం దేవా, మమ్మల్ని క్షమించు. మా మీద ఉన్న ఏర్పాటును గుర్తుపట్టలేకపోయాము, అనాసక్తి అయిపోయింది, ఆసక్తి కోల్పోయినటువంటి అర్భకులమై ఉన్నాం, మమ్మల్ని క్షమించు దేవా. ఈవేళ మాతో సూటిగా ముఖాముఖిగా మాట్లాడుతున్నావు. సిగ్గొచ్చింది నాయన, సిగ్గొచ్చింది. క్షమించు దేవా, క్షమించు దేవా. ప్రార్థనా విజయాల్లో విన్నాం, బట్టలు ఉతికేటువంటి వృత్తి కలిగిన ఒక స్త్రీ ఇంటి వాళ్ళకి బయట వాళ్ళకి తేలుగుట్టిన, పాము గరిచిన, ఏ స్థితిలో ఉన్న నూనె రాసి ప్రార్థించినప్పుడు ఆ విషయం విరిగిపోయింది కదా. ఎంతోమందికి రోగాలు తగ్గినాయి కదా. ఏ సమస్య వచ్చినా ఆ చదువులేనటువంటి స్త్రీ, సాధారణ స్త్రీ నూనె రాసి ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగిన ప్రార్థనా విజయాల్లో విన్నారు. విని కూడా చాలామంది ఇంకా బలహీనులుగానే ఉన్నారు. భక్తురాండ్రం లేపయ్యా, విశ్వాస వనితలను లేపయ్యా, విశ్వాస వీరులను లేపయ్యా, భక్తులను లేపయ్యా, భక్తురాండ్రం లేపయ్యా. యా 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 పనికి మానోళ్ళు కాదయ్యా, సోమరులు కాదయ్యా, ప్రార్థన లేని దరిద్రులు కాదయ్యా, విశ్వాస విహీనులు కాదయ్యా, విశ్వాస యోధులు లేపయ్యా. యా 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 అలాంటి వాళ్లే సమాజాన్ని ప్రభావితం చేస్తారు. ఓళ్ళని కదిలించగలుగుతారు, గ్రామాలని ఉజ్జీవింప చేయగలుగుతారు, అనేకుల్ని భక్తులుగా తీర్చిదిద్దగలుగుతారు, అనేక మందిని విశ్వాస వీరులుగా చేయగలుగుతారు, ప్రార్థనా పనులుగా చేయగలుగుతారు, అనేక ఆత్మని రక్షించగలుగుతారు. బిడ్డలను అలా సిద్ధపరచు. నా ప్రభువా, నా దేశంలో నశించిపోతున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. నీ సత్యం ఎరుగక, నీ శక్తి తెలియక, నీ ప్రేమ తెలియక ఎంతోమంది నాశనం అవుతున్నారయ్యా. దుర్వ్యసనాల్లో నాశనం అవుతున్నారు, వ్యర్థమైన వాటిని సేవిస్తూ సమస్తం కోల్పోతున్నారు, శాపాన్ని కొని తెచ్చుకుంటున్నారు, అయ్యో ఘోరమైన పాపాల్లో నశించిపోతున్నారు. దేవా, వారు రక్షింపబడినట్లు మమ్మల్ని బలపరచు, వారు రక్షింపబడినట్లు మమ్మల్ని లేవనెత్తు, వారు రక్షింపబడినట్లు మమ్మల్ని వాడుకో. ఓ మా ద్వారా వచ్చే మాట, పాట, పలుకు, పుస్తకం సమస్తము వాడుకో. మా ప్రార్థన వాడుకో ప్రభువా. ఓ మా ప్రార్థన విను, వారి ఎడల కార్యములు జరిగించు తండ్రి. ఉజ్జీవ జ్వాల రగలాలి, యేసునామములో ఉజ్జీవ జ్వాల రగలాలి. మేమందరము మా బాధ్యతలను ఎరిగిన వారమై, మా బాధ్యతలు ఎరిగిన వారమై, అధికారం ఎరిగిన వారమై, శక్తిని ఎరిగిన వారమై నీ కొరకు ఫలించుటకు సహాయము చేయదేవా. ఇక్కడున్న వాళ్ళ రోగుల్ని స్వస్థపరచు దేవా. పిరికితనం నుండి విడిపించు. దయ్యపు పీడలో ఉన్న వారిని, ఆ దయ్యపు పీడను వెళ్ళగొట్టి వారిని బాగు చేయి. రోగులైన వారిని స్వస్థపరచు. ఇక్కడున్న వారు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు, వింటున్నవారు, ఎక్కడ ఎంతమంది నిన్ను ఫాలో అవుతున్నారో, తర్వాత అవబోతున్నారో వారందరినీ కూడా దర్శించు దేవా. నీ ప్రవక్తలుగా తయారు చేయి, అపోస్తలులుగా తయారు చేయి, సువార్థికులుగా తయారు చేయి, కాపరులుగా తయారు చేయి, ఉజ్జీవకర్తలుగా తయారు చేయి. బిడ్డలందరినీ పేరున దర్శించు ప్రభా, పేరున దర్శించు. లైవ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించు దేవా. నీకు స్తోత్రమయ్యా. ఎంతమంది ఏకీభవిస్తున్నారో ఈ ప్రార్థనలో వారందరినీ సంధించు. వారి ఎడల నీ కృపా కార్యములు జరిగించు. తాము బలహీనులమని అనుకుంటున్నారు, నిజమే కావచ్చు, కానీ మమ్మల్ని ఆవరించి నువ్వు బలవంతుడు, నువ్వు శక్తివంతుడు, నువ్వు సత్యవంతుడు, నువ్వు పరాక్రమవంతుడు దేవా. జీవజ్వాల రగిలించి మా బిడ్డల్ని బలపరిచి నీ కొరకు వాడుకోమని ఈ మాటలు సైతాన్ని ఎత్తుకొని పోకుండా వాడిని యేసు నామములో బంధిస్తున్నాం. నీ బిడ్డలందరి హృదయాలను తేజరిల్లచేయి, ఉజ్జీవింపచేయి, నీ కొరకు వాడుకో. యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పైకి లేచి నిలబడదాం. దేవుడు నీకు ఇచ్చిన అధికారం, దేవుడు నీకు ఇచ్చిన శక్తి, దేవుడు నీకు ఇచ్చిన పవర్ గుర్తుపట్టు ముందు. అంతేకాదు బాధ్యత కూడా గుర్తుపట్టు. ఏం చేస్తారు ఇప్పుడు ఇంట్లో సమస్యలు అంటే ముందు ఏం చేస్తారు?
ట్యాబ్లెట్ తెచ్చేసుకోనానా, లేకపోతే ఆసుపత్రికి బాయ్యా, ఆసుపత్రికి బామ్మ. అది కాదు, నూనె తీసురా, నూనె అక్కడ ఉంది, తీసుకున్నా, నూనె తీసుకో, మోకాళ్ళే నెత్తి మీద ముసుగు. నీ కొడుకు అది నీ ముందు మోకాళ్ళు ఇస్తా, ఆ నూనె రాయి, కన్నీళ్లతో వాడి స్వస్థత కోసం ప్రార్థన చేయి. భక్తి నేర్చుకుంటాడు వాడు. బిళ్ళ తెచ్చుకో, ఆసుపత్రికి పరిగెత్తి, ఆడకు పరిగెత్తి ఇదిగే సెకండ్. నీ ప్రార్థన వింటాడు. వాడు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ముందు అటో ఇటో కాదు, ముందు యేసయ్య దగ్గరికి పరిగెత్తడం నేర్చుకుంటాడు. పురుషుడా, నువ్వేం చేయొచ్చు? భార్య బాగలేదు, పండుకుంది, బాధపడదు, నేను ప్రార్థన చేస్తాను. అక్కడే పడక దగ్గర మోకాళ్ళే, నూనె రాయి, ప్రార్థన చేస్తాను. నేను భారంగా ప్రార్థన చేయి, స్వస్థత కార్యం జరుగుతుంది. కానీ చేస్తారా మీరు? చేశారా ఎప్పుడన్నా? అయ్యో, ఎంతమంది చేశారు? ఎట్లా ఎంతమంది చేస్తారు? చాలామంది ఉన్నారు, కొన్ని చేతులే లేచినాయి. ప్రతి చేయి లేవాలి. తండ్రికి బాగలేదు, నీ తండ్రికి. మా నాన్న ఏమడిగాడు తెలుసా? ఏ చిన్న సమస్య వచ్చినా సరే మా నాన్న అడుగుతాడు నన్ను, మా అమ్మ అడుగుతుంది, ప్రార్థన చేయ్యా అని. 3 లక్షలు డబ్బులు అవుతాయి అన్నారు ఒకసారి మా నాన్నకి సమస్య వచ్చినప్పుడు. 3 lakhs. 15 రోజులు గ్యారంటీ ఇవ్వలేమన్నారు. 15 రోజుల తర్వాత బతుకుతాడో లేదో చెబుతామన్నారు. ఇంటికి తెప్పించా. మా నాన్న దగ్గరికి వెళ్ళి ఒకటే మాట చెప్పా, నాన్న, నా ప్రార్థన యేసయ్య వింటాడని నీకు నమ్మకం ఉందా అని అడిగా. అయ్యా, నువ్వు సేవకుడు అయ్యా, నీ ప్రార్థన వింటాడు దేవుడు అన్నాడు. నా ప్రార్థనే కాదు, నువ్వు కూడా విశ్వాసం ఉంచు, యేసయ్య కార్యం చేస్తాడు. నా ప్రార్థన వింటాడు, నీ విశ్వాసాన్ని కూడా చూస్తాడు. నీకుందా? నాకుందయ్యా అన్నాడు. అక్కడే మోకాళ్ళునే ఆయన బెడ్ దగ్గర నూనె రాసి ప్రార్థన చేశా. 3 లక్షల డబ్బులు లేదు, 15 రోజుల తర్వాత గ్యారెంటీ లేదు. యేసు నామములో లేచాడు ఆయన. 8 సంవత్సరాలు మళ్ళీ సైకిల్ దొక్కుంటా తిరిగాడు, తిరుగు లేకుండా తిరిగాడు 8 ఏళ్ల పాటు. మంచి వృద్ధాప్యంలో ప్రభు దగ్గరికి చేరాడు. నమ్మదగిన దేవుడు నీ ప్రార్థన వింటాడు. బిడ్డలకి నేర్పండి, ఇంట్లో వాళ్ళకి దేవుని మీద ఆధారపడటం నేర్పండి. ఆడికి ఈడికి పంపించడం కాదు. ముందు నూనె రాసి ప్రార్థన చేస్తుందా? ఇట్లాంటి కుటుంబాలు కొన్నే ఉన్నాయి నాకు తెలుసు. మీరు డింగమని చేయెత్తారు, ప్రతిదానికి ఏదో రేరు మీరు చేయటం. ఇప్పుడు స్పష్టంగా చెప్తున్నా, అట్లా చేయి, కార్యాన్ని చూస్తావు. ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాను, పెందలాడే ముగిస్తున్నాను ఈరోజు. ఇంట్రెస్ట్ ఉంటే కాస్త తిని ప్రార్థనలో గడపండి, ఆ శక్తి కొరకు వేడుకోండి, ఆసక్తి కలిగి దేవుని సేవ చేయండి. ఇక రోజుల్ని వేస్ట్గా ఖర్చు చేయకండి. నీకు దేవుడు జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం దేవునిలో వాడు. నీకు దేవుడు తలాంత్ ఇస్తే ఆ తలాంత్ దేవునిలో వాడు. నీకు దేవుడు సమృద్ధి అయిన ఐశ్వర్యం ఇస్తే, ధనం ఇస్తే దాన్ని దేవుని కొరకు వెచ్చించు. నీకు దేవుడు ఏది ఇస్తే దాన్ని వినియోగించి నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు దేవుని కార్యాలు నెరవేర్చడానికి సిద్ధమా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం,
తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. నా కన్న తల్లి కన్నా నన్నెంతో ఆదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయములో ప్రేమతో క్షమించితివి. ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా, నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా. నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి, కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నన్ను విసిరేయగా సారెపై ఉంచితివి, కన్నికర స్వరూపుడా ఆలోచనాకర్తవు. నీ కొరకే చేసుకుంటివి ప్రకటించే పాత్రగా, నీ కొరకే చేసుకుంటివి
ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చిన జీవితం పాడదాం నీ పాదాలకి అంకితం నిజమేనా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఇది నీవిచ్చిన జీవితం అందరూ పాడదాం పాదాలకి అంకితం మనస్ఫూర్తిగా నీవిచ్చిన అంకితం చేయి నీ జీవితాన్ని నీ పాదాలకి అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా ఎందుకో నన్నింతగా ప్రేమించితివి యేసయ్యా నీకెందుకు పనికి రాని పాత్రను నేనయ్యా నన్ను విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు విసిరేయక సారెపై ఉంచితివి కనికర స్వరూపుడా ఆలోచన కర్తవు నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా నీ కొరకే చేసుకుంటివి నిన్ను ప్రకటించే పాత్రగా ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకే అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా అందరం కలిసి ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకి అంకితం ఇది నీవిచ్చిన జీవితం నీ పాదాలకి అంకితం నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా నీ కృపచేతనే నన్ను బ్రతికించితివి యేసయ్యా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా